నమస్తే, నేను స్వాతి. చేవెళ్ల పార్లమెంట్లో కంటెస్ట్ చేస్తున్నటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన పేరులోనే ఉంది, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కొండంత అభిమానాన్ని, కార్యకర్తల్ని సంపాదించుకున్నారనేది ప్రజలు వినిపిస్తూ ఉన్నటువంటి మాట. సో వారిని మరి ఆయన ఐడియాలజీ ఏంటి, ఆయన ముందు ఆయన చేవెళ్ల పార్లమెంటరీ ఒక డెవలప్మెంట్కి ఆయన తీసుకోబోతున్నటువంటి స్టెప్స్ ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుంటాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న, కొన్ని పాలసీ ద్వారా వచ్చినాయి, కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చినాయి, కొన్ని నా ఎంపీ ద్వారా, కొన్ని వ్యక్తిగతంగా బాత్రూమ్ క్లీనింగ్ అనుకోండి. 200 గ్రామాలకు రోజు పోయి స్కూల్లో బాత్రూమ్ క్లీన్ చేస్తాను, జాబ్స్ సృష్టించినాను, టూరిజం డెవలప్ చేసి ఎంపీ ల్యాడ్స్ దాదాపు 500 వర్క్ శాంక్షన్ చేసినాను. రైతులకు అందరికి అందుబాటులో ఉంటాను, ప్రతి గ్రామం తిరిగాను. అందుకే నాకు ఓటేయాలి, ఓటేస్తున్నా. అందుకే నా మీద నమ్మకం ఉన్నది. సార్, బీజేపీ పరిపాలిత ప్రాంతాలు మహారాష్ట్ర తీసుకుందాం, గుజరాత్ తీసుకుందాం, ఉత్తరప్రదేశ్ తీసుకుందాం. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువగా బీజేపీ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు, అలాగే ఎన్నో కంపెనీస్ తీసుకొస్తున్నారు. మరి తెలంగాణకు వస్తే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పరిపాలిత ప్రాంతము, మరి బీజేపీ నుంచి ఎంతమంది ఎంపీస్ వచ్చినా మరి ఇక్కడ ఎటువంటి కంపెనీస్ని మీరు తీసుకొస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తారు, ఎటువంటి అభివృద్ధిని తెలంగాణ ప్రజలు చూడబోతున్నారు? కంపెనీస్ తీసుకొచ్చేటి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్. వేరే కంపెనీస్ ఎక్కడ వాతావరణం మంచిగా ఉంటే అక్కడ పోతుంది. ఈడ మంచి హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి, ఈడ మంచి ఎలక్ట్రిసిటీ ఉంది, భూమి తక్కువగా ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, వాతావరణము. ఎవరు కంపెనీస్ను అమెజాన్ నువ్వు అక్కడవో ఇక్కడవా నేను ఇక్కడ తీసుకొచ్చున్నాను ఉండదు. వాతావరణం మంచి చేస్తే కంపెనీస్ ఆటోమేటిక్లీ వస్తాయి. సార్, 2018 కంటే 2024 కనుక మనం గమనిస్తే బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలని మనం పెద్ద ఎత్తునే చూస్తున్నాము. మరి ఇవి చేవెళ్లలో మీ విజయానికి ఏమైనా సపోర్ట్ అవుతాయి అంటారా? డెఫినెట్లీ అండి. ప్రతి ఒక్కటి తెలంగాణ నడుస్తుందంటే బీజేపీ వల్లనే. ధనిక రాష్ట్రము అప్పుల పాలు చేసింది. ఇప్పుడు ఈయన 80,000 కోట్లు అప్పులు కట్టంగా, ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కట్టంగా, 60,000 కోట్లు జీతాలు కట్టంగా చేతుల చిప్పబట్టింది ఏం లేదు. ఇంతో అంతో రాష్ట్రం నడుస్తుంది. నడవాలి అంటే బీజేపీ వల్లనే నడుస్తుంది. 5 కేజీల బియ్యం కానీ, మద్దతు ధర రైతులకు దాదాపు 25,000 కోట్ల మద్దతు ధర ఇచ్చి బియ్యం కొనుడు కానీ ఒడ్లు కొనుడు కానీ, మరి యూరియా సబ్సిడీ 90%, 2,400 రూపాయలకు అమ్ముడు. ఇవన్నీ కూడా తర్వాత గ్రామీణ ప్రాంతాలలో ఇవన్నీ ఏది రోడ్లు ఇచ్చినా, ఆ లైట్ బుగలు ఇచ్చినా, లేకుంటే కిసాన్ వేదిక, రైతు వేదిక ఇచ్చినా, శ్మశాన వాటిక వరకు బీజేపీ వల్లనే వస్తుంది. ఈరోజు కరెంట్ వస్తున్న విద్యుత్ శాఖ మీరు చూసాను, 50% మొత్తుకుంటున్నారు. కాళేశ్వరం ఒకటే కాదు, విద్యుత్ శాఖలు కూడా 1,00,000 కోట్ల లాస్ ఉన్నది. కరెంట్ వస్తుందంటే ఆ క్రెడిట్ తెచ్చేవారు. అయితే ఈరోజు ఏది నడుస్తున్నా కూడా ఈ రాష్ట్రం ప్రత్యేకంగా ఇది బీజేపీ వల్లనే నడుస్తుంది. 9,000 కోట్లు మొన్న రేవంత్ రెడ్డి గారికి ఏర్కొంటే ఇప్పటికీ జీతాల గురించి. ఓకే, ఇది ప్లస్ అవుతుంది అంటారు. సార్, మీ పెటర్నల్ గ్రాండ్ ఫాదరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. సో ఈ చేవెళ్ల ప్రాంతంలో సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆయన పరిపాలన ఒక ప్లస్ మీకు యాడ్ ఆన్గా అయ్యేటటువంటి అవకాశం ఉంటుందా? చాలండి. డిప్యూటీ సీఎం తను మొత్తం ఆంధ్రప్రదేశ్ అక్కడ నెల్లూరు, విజయవాడలో కూడా తను తెలుసుకుంటాను. తనే కాక మా మామగారు మరి చెన్నారెడ్డి గారు సీఎం, వీళ్ళందరూ ఆంధ్ర ప్రాంతం కూడా పాపులర్ ఉంది లీడర్స్. వాళ్ళు ఏంది వాళ్ళ హక్కుల కొరకు తెలంగాణ, ఇంకా చిన్న రాష్ట్రాలు ఉంటే తెలంగాణకు లాభము, ఆంధ్రాకు లాభం. ఇప్పుడు కలిపినందుకు ఏమైంది? అంత డెవలప్మెంట్ హైదరాబాద్నే. అండ్ మా నిధులు అక్కడ పోయినాయి. వాళ్ళకు లాభం లేదు, మనకు లాభం లేదు. చిన్న రాష్ట్రాలే దేశానికి మంచిది. అది బీజేపీ సిద్ధాంతం. ఎన్కట్స్ అంది, RSS మార్చండి. చిన్న గుజరాత్ అండ్ బాంబేను విడదీసిన, చిన్న రాష్ట్రాలు చేసిన. కానీ కాంగ్రెస్కి ఏమో రోజు ఒకటి వద్దు అంటే పెద్ద రాష్ట్రం చేసిండ్రు. విడది అంటే విడదీయలేదు. అప్పుడు ఇందిరాగాంధీ మళ్ళా రాజకీయ అవసరాలకు విడదీసి నాకు రోజు ఒక సిద్ధాంతం. ఎందుకు సిద్ధాంతం? ఓకే సార్, అందరూ లీడర్స్ మీలాగా ఒక నంబర్ పెడతారు కాంటాక్ట్ చేయడానికి. బేసిక్గా కాల్ టు సబ్మిట్ యువర్ క్వెరీ అని పెడతారు. సార్, మీరు కాల్ టు లెర్న్ మోర్ అని పెట్టారు. సో దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నిద్దామని.
ఎందుకంటే చాలా పథకాలు ఉన్నాయి. ఈ సమస్యలకు పథకాలే సొల్యూషన్స్. అయితే కొన్ని అంటే వ్యక్తిగతంగా కొన్ని చేసేటివి హెల్ప్ అడగవచ్చు, కానీ తక్కినవన్నీ ఇల్లు లేని వాళ్ళకు, అర్హత ఉన్న వాళ్ళకు, లేకపోతే పెన్షన్ రాని వాళ్ళకు ఎట్లా రావాలి, ఇవన్నీ కూడా తర్వాత ఈ సమస్యల గురించి తెలుసుకుంటే పరిష్కారం కూడా వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో మద్దతు కూడా చేస్తాం ఆఫ్ కోర్స్. ఓకే, సో అందుకని ఈ స్టేట్మెంట్ సార్. ఇలా ఇప్పుడు లోన్స్ చాలా మందికి ఎన్నో లోన్స్ ఉన్నాయి, 20,000 నుంచి 20 లక్షలు. ప్రతి ఒక్కరు పేదోళ్ళే కాదు, ఈవెన్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ చిన్న బిజినెస్ పెట్టాలి, పాల బిజినెస్ పెట్టాలి, 10 బర్రెలు కొనాలంటే 5 లక్షల ఈజీగా వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఎక్కడ బ్యాంక్ లోన్స్ అంటే మంత్రి, మినిస్టర్ ఓన్ అవసరం లేదు, డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్ అవగాహన ఉంటే డైరెక్ట్ బ్యాంక్ నుంచి తీసుకురావచ్చు. నైస్ సార్, థ్యాంక్ యూ.